హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. ఇవాళ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్ అయిపోవడంతో చీఫ్ టాస్క్ కి కంటెండర్ ని ఎన్నుకునే పనిలో ఉంటారు హౌస్ మేట్స్. ఇక్కడ మణికంఠ అదుపు తగ్గి ఏయో మాటలు మాట్లాడుతుంటాడు. గ్రూప్ లో తనని కార్నర్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. నేతకైతే పిచ్చెక్కించేశాడు. ఇంకో అగ్లీ ఫైట్ అయితే జరిగింది ప్రేరణ అండ్ నైనిక మధ్య. నైనిక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. ఈ టైంలో నైనికకి ఆ గేమ్ ఆడాలన్న విషయం గుర్తొచ్చింది. సో మార్నింగ్ విజిల్ విజిల్ అనుకుంటా సాంగ్ వస్తూ ఉంటది. అందరూ అప్పుడే లెగుస్తూ ఉంటారు. విష్ణుప్రియ ఇంకా కొంతమంది అయితే లెగవను కూడా లెగవరు. సో ఆ సాంగ్ కొంతమంది డాన్స్ చేస్తారు. సాంగ్ అయిపోగానే కుక్కలు మురుగుతాయి, ఎందుకంటే మిగతా వాళ్ళు లెగవట్లేదు కదా. సో అందరు ఇంకా అప్పుడు లెగుస్తారు అనమాట. లేచి ఇంకా లైన్ లో నుంచుంటారు. బిగ్ బాస్ ఏమంటారంటే, ఇప్పుడు మనం ఒక టాస్క్ ఆడదాము, మార్నింగ్ మస్తీ ఆడదాము, అది చాలా ఈజీ అన్నట్టుగా అంటారనమాట. సో టాస్క్ ఏంటంటే, కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్. సో నేను ఈ టాస్క్ లో భాగంగా ఒక కలర్ చెప్తాను, అది అక్కడ ఉన్న బాక్స్ లో ఎవరు అపోనెంట్ కంటే ముందు పెడతారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు బిగ్ బాస్ చెప్తాడు. అండ్ ఇటువైపు ఆ, ఆదిత్య అండ్ మణికంఠ వెళ్తారనమాట. సో వీళ్ళిద్దరు కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్ అని అడిగితే వెంటనే బ్లాక్ అంటారనమాట. ఇటువైపు మణికంఠ ఏం చేస్తాడు, మెడలో ఉన్న మైక్ ఉంది కదా అది తీసి పడేస్తాడు. ఆదిత్య ఎవరితో చెప్పు తీసుకొచ్చి పడేస్తాడు. బిగ్ బాస్ ఇక్కడ మణికంఠ, మీరు మైక్ ని విసిరేస్తే దేన్ని వాడతారు, ఆ, ఈ టాస్క్ అంతా మీరు మైక్ లేకుండా ఉండండి అంటారు. అది ఎలా కుదరదు కదా అన్నట్టుగా, అంటే మరి మైక్ ని ఎలా విసిరేశారు మీరు అని అడుగుతారు బిగ్ బాస్. నాకు ఎలాగలేదు బిగ్ బాస్ అంటాడు, అని మైక్ వేసుకుంటాడు మెడలో. అయితే బిగ్ బాస్, మనకంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్టు చెప్పండి అంటే ఆదిత్యనే గెలిచారు అంటారు. ఇంతలోకి ఆదిత్యని బిగ్ బాస్ ఏమంటాడంటే, ఆదిత్య మనం మనకంటే ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, ఏమి ఇస్తారు అని అడిగాడు. మనకంటే మంచి ఐటమ్ సాంగ్ డాన్స్ చేయాలి అంట. ఇంతకంటే దరిద్రమైన పనిష్మెంట్ మనకి ఇది, మనకంటే తగ్గదు. ఈ ఆదిత్య ఎలా చెప్పాడో ఏమో. ఏదేమైనా మణికంఠ అంత బ్యాడ్గా ఏమాడు, మాదిరిగా వేస్తాడు. మధ్య మధ్యలో షర్ట్ ఇప్పి షర్ట్ లేపి కొంచెం ఐటమ్ సాంగ్ అని నిరూపిస్తాడు అనమాట. ఇందులో బిగ్ బాస్ బోర్ కట్టి, ఎందుకంటే పక్కన అమ్మాయి లేదు కదా, నైనిక నువ్వు వచ్చి జాయిన్ అవ్వమ్మా అంటారు. మరి నైనిక కొంచెం స్పేస్ ఎక్కువ ఇద్దామనో తెలియదు, లేదంటే బాయ్ బాయ్ చెప్పే ముందు కన్నీళ్లు తుడుద్దామనో తెలియదు. మొత్తానికి బాయ్ బాయ్ అయితే ఆమె నైనిక అని అర్థమైపోతుంది. సో ఇంకా ఇంకా ఓటింగ్ అయితే మిడ్ వీక్ అంటే ఇంక వాళ్ళే లాస్ట్ రోజు అవుతుంది కదా. మరి చూడాలి ఏమవుతుందో. బిగ్ బాస్ ఇంక వాళ్ళిద్దరు డాన్స్ చేసాక ఆగితే నువ్వు హ్యాపీనా అంటే, సూపర్ హ్యాపీ బిగ్ బాస్ అంటారు. మళ్ళీ కలర్ కలర్ విచ్ కలర్ అడుకుంటే నిఖిల్ నబీలు వస్తారు ఈసారి. బిగ్ బాస్ వచ్చేసి గ్రీన్ అంటాడు అనమాట. నబీల్ ఎక్కడో పాపం లోపల ఏదో ఐటమ్ తేడానికి వెళ్తాడు ఇది కంటెస్టెంట్ దగ్గర. నిఖిల్ ఏం చేస్తాడంటే, ఈ ఎక్కడ గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, అదే గ్రీన్ గ్రాస్ ది ఆర్టిఫిషియల్ది, అక్కడే ఏదో పీక్ అక్కడ పెట్టేస్తాడు అనమాట. ఇక్కడ ఎంత మంది నైనిక చూపు అబ్జర్వ్ చేశారు. అసలు ఆ అమ్మాయి అయితే అసలు ఆ బిహేవియర్ చూడలేకపోతారు. దాదాపు 2 డేస్ నుంచి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను, ఎక్కడ కంటెంట్ ఇవ్వట్లేదు అంటారు అని చెప్పి ఆ ఓ జనరేట్ చేస్తుంది. ఇటు నిఖిల్ దగ్గరికి వెళ్ళిపోద్ది, అటు ప్రేరణ దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇటు సీత దగ్గర వస్తుంది. ఎవరికి చెప్పాల్సిన వాళ్ళకి చెప్తుంది. ఇంత డబుల్ త్రిబుల్ గేమ్లు ఎక్కడా చూడలేదు ఇంతవరకు నైనిక దగ్గర. ఇలా మారిపోయింది ఇవాళ. ఆ సీన్ లో సిచ్యువేషన్ లో, పర్టికులర్ సిచ్యువేషన్ లో నిఖిల్ ని చూస్తుంది. ఆహా ఏం ఆడావు గేమ్, అసలు నీ మొహం అర్థంలో చూసుకున్నావా అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటా వెళ్ళింది అనమాట. ఇక్కడ మనకంటే ఆర్గ్యూ చేస్తుంటారు, అసలు గ్రీన్ లో గ్రీన్ ఏం కనిపిస్తుంది అబ్బా, మేము ఒప్పుకోం అసలు, అది అందులో పీక ఆడపెడితే అయిపోద్దా అని చెప్పి ఆర్గ్యూ చేస్తుంటాడు. ఇందులో బిగ్ బాస్ మనకంటే భలే అడిగారు మీరు అంటే అందరు క్లాప్స్ కొడతారు. ఇందులో మళ్ళీ బిగ్ బాస్ కూడా బ్రెయిన్ దొబ్బినట్టుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు నిఖిల్ నేనేం కలర్ అడిగాను, గ్రీన్, మరి నువ్వేం వేసావు, గ్రీనే బిగ్ బాస్ అంటే, అయితే గెలిచింది ఎవరు అంటే నేనే అని పెద్దగా అరిచి క్లాప్స్ కొట్టుకుంటారు. ఈ మాత్రం దానికి ఇంత హంగామా చేయడం ఎందుకు. నబీల్ మీరు పనిష్మెంట్ రెడీయా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు నబీల్ కన్ఫ్యూజ్ అయ్యి, ఏదో ఒకటి చేసుకో అన్నట్టు అంటాడు. అయితే ఏంటంటే, పూల్లో ఉన్న వాటర్ ని బకెట్ తో నింపాలి అంటాడు బిగ్ బాస్. తెలిసిందే కదా ఇవన్నీ, ప్రతి లాస్ట్ సీజన్ లో చూసా, ఆ ముందు సీజన్ లో చూసా, నింపాల్సింది కాకపోతే స్పూన్ తో అంటాడు. అప్పుడు ఇంకా షాక్ అవుతాడు అనమాట. షాక్ అయ్యేది ఏముంది, అన్ని చూసే వచ్చింటారు కాబట్టి. సో ఇక మెల్లగా ఆ పనిలో ఉంటాడు నబీల్. నబీల్ ఏం చేస్తున్నారంటే, బకెట్ నింపుతున్నాడు బిగ్ బాస్ అంటే, కల్లాపు చల్లినట్టుగా ఉంది అంటాడు బిగ్ బాస్. ఆ, అసలు ఈ టాస్కే పెద్ద బోరింగ్, ఏదో పెట్టారు ఇక చూడాలి. సో ఇటువైపు వచ్చేసి యష్మియాను సీత పార్టిసిపేట్ చేస్తారనమాట. కలర్ కలర్ విచ్ కలర్ అంటే వైట్ కలర్ అంటాడు. వెంటనే ఇటు నిఖిల్ కూడా హెల్ప్ చేస్తాడు. యష్మికి షూ విసిరేసి లోపల పెట్టమ్మా వైటే అంటే, కొంచెం లేట్ చేస్తారు అనమాట యష్మి. ఈ లోపు సీత పెట్టేస్తుంది. సో సీత విన్నర్, యష్మి నువ్వు ఓడిపోయావని బిగ్ బాస్ చెప్తారు. అయితే యష్మికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి ప్రేరణ నువ్వు చెప్పు అంటే, ప్రేరణ నబీల్ అంటుంటాడు, ఇక్కడ నుంచి ఫ్రెండ్ కదా అని చీప్ గా చేయకు, పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తాడన్నమాట నబీల్. సో ఇక్కడ ప్రేరణ ఏముంటదంటే, నువ్వు మణికంఠని పొగుడుతూ ఉండాలి, పొగుడుతూ ఉండే ముందు
బెకబెక అనాలంట. ఏంటో మరి ఆ పనిష్మెంట్ ఆమెకే తెలియాలి. సో, ఇటువైపు యష్మి వచ్చేసి బెకబెక అని చెప్పి నీ డ్రెస్సింగ్ సెన్స్ చాలా బాగుంటది. రోజు నీ డ్రెస్సింగ్ సెన్స్‌కే పడిపోతున్నా అని మళ్ళీ బెకబెక అని ఇంకొక కాంప్లిమెంట్ అలా కాంప్లిమెంట్స్ ఇస్తూ పోవాలన్నమాట. అయితే యష్మి కొంతసేపు అయిన తర్వాత అయిపోయింది బిగ్ బాస్ అంటే మీరు చాలా బాగా చేశారు యష్మి అంటాడు బిగ్ బాస్. అని మీ ఇద్దరు కలిసి డాన్స్ ఏసి చూడాలని ఉందంట. యష్మికి, మణికంఠకి. అసలు ఏమన్నా స్ట్రేంజ్ కోరిక అసల. ఆళ్ళిద్దరూ ఫుల్ ఫైట్‌లో ఉంటే అది తర్వాత దీన్ని ఇంత తెలివైన యష్మి దీన్ని క్యాచ్ చేసైనా మణికంఠని వదిలేస్తే బాగుండు. కానీ మణికంఠని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అసల. తనను ఒక మాట అంటే తీసుకోలేదు. నాకు నిజంగా యష్మి గేమ్ చాలా బాగా నచ్చుతుంది అసల. మణికంఠ తనని హార్ట్ బ్రేక్ చేశాడన్నది కూడా నచ్చింది. ఎందుకంటే మనమందరం ఫీల్ అవుతాం ఆ టైంలో. బట్ అది కొంత పీరియడ్ వరకే ఉంటదని యష్మి ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది మనం బయట మామూలు మన బయట ఉంటేనే కొన్ని రోజులకు పోతది. అలాంటి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న యష్మి అసలు ఎంత నెగెటివ్ అవుతాను. నేను కార్నర్ చేస్తే కార్నర్ అయిన వ్యక్తే పాజిటివ్ అవుతాడని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలీదు. మొత్తానికి డాన్స్ ఇరగదీస్తారు. ముందు ముందు ఇంకా మణికంఠకి, యష్మికి ఫుల్ ఉంటది అని చెప్తాను. డాన్స్ సూపర్ ఏస్తారు అయిపోయింది. ఇటువైపు ప్రేరణను, పృథ్వీ వస్తారు. నాకసలు అర్థం కానిది కంటెస్టెంట్లు ఏ కలర్ చెప్తే ఆ కలర్ ఎళ్లి ఎతుక్కొని తేవాలి. ఇక్కడేంటి ఇటు పక్కన ఫ్రెండ్స్ అన్నోళ్ళు ఇసిరేస్తుంటే ఈళ్ళు పెట్టడం. ఇంకా ఆ మాత్రం దానికి ఎవరు విన్ అయ్యి అసలు ఆ గేమ్ కిక్ ఎలా ఉంటది ఇంకా నాకు అర్థం కాదు. ఏదో పెద్ద సోది గేమ్ తీసుకొచ్చి అది కూడా షార్ట్ కట్‌లో ఆడితే ఇంకేం బావుంటది. ఇటువైపు వచ్చేసి ప్రేరణ పెడతది. సేమ్ టైమ్‌కి పృథ్వీ పెట్టడంతో కన్‌ఫ్యూజన్ అవుతుంది. కానీ బిగ్ బాస్ ప్రేరణ అని డిక్లేర్ చేస్తాడు. సో, పృథ్వీ ఓడిపోయాడు కాబట్టి ప్రేరణ ఒక పనిష్మెంట్ ఇవ్వమ్మా అంటే ప్రేరణ వచ్చి ఒక క్లిప్ ఒకటి పెడతది. హెయిర్ క్లిప్పు అదే ఫ్లవర్ లాంటిది. సో, ఇటొచ్చేసరికి నేను నువ్వేం చేసినా ఇది పెట్టుకొనే చేయాలి అని చెప్తే తర్వాత స్కర్ట్ ఒకటి తెచ్చి ఏస్తదనమాట ఒక లేడీలాగా. సో, అంబ్రెల్లా పట్టుకొని వాక్ చేస్తాడనమాట. ఫన్నీగా ఏమీ లేదు ఇది గూడా. కానీ నవ్వాల్సొచ్చిందనమాట. సో, సాంగ్ ఏస్తాడనుకుంటే సాంగ్ ఎయడు బిగ్ బాస్. ఈళ్ళే పాడుకుంటారు. పట్టి పట్టి అదే సమంత సాంగ్ ఉంది గదా! అది వాక్ చేస్తాడనమాట. ఇక్కడ విష్ణుప్రియ ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. ఏంటో ఆమె ఫీల్ అయిపోతది. కింద పడి చూడలేను నేనసల అన్నట్టు చేసేస్తది. ఏంటో విష్ణుప్రియ ఏమనుకుంటదో ఏమో! బయట టాప్‌లో ఉండాల్సిన విష్ణుప్రియ కింద పడిపోయి ఫోర్త్ ప్లేస్‌లో ఉందిప్పుడు. అసలు తెలిస్తే గిలగిల కొట్టుకుంటారు. విష్ణుప్రియ ప్లేస్‌లో ఎవరైనా ఉంటే ఆ విధంగా స్పాయిల్ చేసుకోరు గేమ్. కేవలం ఈ క్రెడిట్ విష్ణుప్రియకే దక్కింది. ఇంక గేమ్ అయిపోద్ది. దీనిలో కాంతార క్లాన్ గెలుస్తది. స్టోర్ రూమ్‌లో వీళ్ళ ట్రీట్ ఉంటది. ఎళ్లి తెచ్చుకోమంటారు. అదేంటో కాదు. 5 స్టార్ చాక్లెట్స్ అంట. అయి కూడా ఉంది రెండే. ప్రేరణ పాపం అంటదనమాట. ఆరుగురున్నాం బిగ్ బాస్ మీరేంటి ఇన్ని పంపించారన్నట్టు. సో, ఇటువైపు వచ్చేసి బిగ్ బాస్ ఇంతటితో ఫిట్‌నెస్ ఆఫ్ ది ఫిట్ ఛాలెంజ్ ఉంటది కదా! అది గెలిచారు మీరు. మీరు ఎక్కువ గేమ్‌లు గెలవడంతో మీకది ఇచ్చాము. సో, మీకు కొన్ని ప్రయోజనాలుంటాయి. డైరెక్ట్‌గా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటది మీ గ్రూప్‌లో ఒకళ్ళకి. సో, మీరు డిస్కస్ చేసుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి అంటారు. తెలిసిందే కదా! లైవ్‌లో చూసాం కదా! మొదలుపెడతారన్నమాట. నిఖిల్, యష్మి చెప్తా ఉంటది. నేను ఆల్రెడీ చీఫ్‌గా చేశాను. అఖండ టీమ్ నుంచి ఫస్ట్ లగ్జరీ రూమ్ నేనే గెలుచుకున్నాను. అంత బాగా ఆడాము మేము. చీఫ్‌గా 100% ఇచ్చాను. అది ఇది అంటే నిఖిల్ ఆపమ్మా ఆపు. నువ్వు నేను గాదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసావు. నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఈళ్ళిద్దరు అడుగుతారు కదా నన్నొచ్చి. అనగానే ఇక పృథ్వీ తగులుకుంటాడు. పృథ్వీ చెప్తాడనమాట. పృథ్వీ పాయింట్స్ ఏంటంటే నేను పక్క క్లాన్ హర్ట్ అవ్వకుండా మా క్లాన్ ఎలా గెలవాలి? నా క్లాన్‌కి ఫుడ్ ఎలా రావాలి? అండ్ నా క్లాన్ మెంబర్స్‌ని ఏ టాస్క్‌కి ఎలాంటి వ్యక్తుల్ని పంపించాలి? కలిసొచ్చే విధంగా అన్నట్టు అన్నీ చెప్తా ఉంటాడు. మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంక యష్మి మళ్ళీ తగులుకొని నీ క్లాన్‌లో ఉంటే నాకు భయమేస్తది. ఏంటంటే రేషన్ పరంగా నువ్వు ఎలాగ ఎళ్లి ఫాస్ట్‌గా తీసుకొస్తావంటదేంటి? ఈ పృథ్వీని ఫాస్ట్‌గా టాస్కులు చేస్తున్నాడు. లోపలికెళ్ళి రేషన్ తీసుకురాలేడా? ఇంక తెచ్చిన రేషన్‌ని ఎలా మేనేజ్ చేస్తావంటదేమో అనుకున్నా నేను. లేదంట లోపలికెళ్ళి రేషన్ ఎలా తీసుకొస్తావు నువ్వు? నీ అంటదేంటి నాకంటే తెలుసు నేను చేశాను కాబట్టి నేనైతే కరెక్ట్ అని చెప్తుందనమాట. పృథ్వీ ఏమంటాడు కావాలంటే రాత్రంతా కూర్చొని నేర్చుకుంటే అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అన్నట్టు మాట్లాడతాడు. అండ్ నీ నెగెటివ్స్ చెప్పనా అని ఇంక మొదలెడతాడు. యూ ఆర్ ద వరస్ట్ చీఫ్ ఎవర్ సీన్ అని చెప్తాడు. అండ్ ఆల్సో ఇంక మొదలెడతాడు నువ్వు అప్పుడు ఆ గేమ్ అఖండాలో ఉంటూనే నువ్వు ఒక గేమ్ లాస్ చేసావు. అండ్ ఆల్సో సో మెనీ గేమ్స్ అలా లాస్ట్ అయినాయి. పెద్ద నువ్వేమి కరెక్ట్ చీఫ్ కాదు. నాగార్జున సారే నీకు రెడ్ పెట్టారు. నిన్ను నువ్వే నమ్ముకోకుండా నువ్వు కూడా రెడ్ పెట్టుకున్నావు. కానీ నాకు మాత్రం గ్రీన్ ఇచ్చావు.
నేను బాగా ఆడానంటూ నువ్వు నన్ను పొగిడావు అంటే, యష్మి అంటది, "నేను ఈ ఈ ఈ డిస్కషన్ ముందు వరకు నేను నిన్ను పొగిడానురా. కానీ ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అప్పుడు నన్ను మంచి చీఫ్ అని ఇప్పుడు మాట మార్చావు చూడు" అంటే పృథ్వీ అంటాడు, "నేనెక్కడ మంచి చీఫ్ అన్నాను? నేనేమనలేదు. నువ్వే అన్నావు. నువ్వు నన్ను నాకు గ్రీన్ పెట్టావు. నువ్వే నేను అప్పుడు ఎటువంటి ఇది ఇవ్వలేదు. నాగార్జున సార్ రెడ్ పెట్టారు నీకు. ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు సీత ఉంది కదా! సీత పొజిషన్‌లో నువ్వు ఉంటే ఇంకా దారుణంగా, ఇంకా వరస్ట్‌గా ఉండేది. నాకు తెలిసి" అని చెప్పి మొదలెట్టాడనమాట. సో, నేను నిన్ను ట్రస్ట్ చేశాను అది ఇది అని మాట్లాడుతుంది. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ ఎందుకొచ్చిందో తెలీదు. నువ్వు నన్ను ట్రస్ట్ చేయడం కాదు. అక్కడ ఫుడ్ ఉంటే అక్కడికెళ్ళి నువ్వు సర్వైవ్ అయ్యావు అన్నట్టు పృథ్వీ అంటున్నాడు. ఇటు పక్కన పెడితే నువ్వు మొన్న ఏం చెప్పావు? మొన్న మణికంఠకి ఏం చెప్పావు అంటే ఏదో పెద్ద విషయం చెప్తున్నాడు అనుకున్నావు. లేదు మణికంఠ నువ్వేమన్నావు అని అతని ఉద్దేశం. ఏమన్నాను అంటే బాయ్ కాదు గర్ల్ అన్నావు కదా అని చెప్పాడు. పృథ్వీ నేను అలా అనుకోలేదు. అది ఆ విషయం అనుకోలేదు. నేను నాగార్జున సార్‌కి చెప్పాను కదా! నేనేమనుకున్నాను స్ట్రెంగ్త్ అనుకున్నాను. స్ట్రెంగ్త్ బాయ్ స్ట్రెంగ్త్‌గా కన్సిడర్ చేయనవసరం లేదు. గర్ల్ స్ట్రెంగ్త్ కింద తీసేయొచ్చు అన్నట్టు అనుకున్నాను. కానీ అక్కడ జెండర్ అని నాకు తెలీదు. కానీ ఇక్కడ ఈ టాపిక్ తేగానే కొంచెం యష్మి డౌన్ అయిపోయింది. అప్పుడు దాకా ఆర్గ్యుమెంట్ వాయిస్ ఉన్న యష్మికి కొంచెం డౌన్ అయిపోయింది. "నువ్వు ఆ టాపిక్ తీకు. నేను మా అమ్మ మీద ఒట్టేసాను." వీళ్ళకి ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడితే అట్లా మాట్లాడుకుంటారు. మా మమ్మీ మీద ఒట్టి చేశానంట ఏంటో. వాళ్ళ మమ్మీ మీద కూడా ఒట్టేసి చెప్పిందంట. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని. "నువ్వు ఆ టాపిక్ తీయకు" అంటే పృథ్వీ అదే తీస్తాను. మమ్మీ మీద ఒట్లయి ఇక్కడేం పనికిరావు అది ఇది అని ఇతను అంటున్నాడు. పృథ్వీ ఏమంటాడంటే ఫస్ట్ నా పాజిటివ్ చెప్పావు. నేను నీ పాజిటివ్ చెప్పడానికి ఛాన్స్ ఇచ్చాను. సో, మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను నెగెటివ్ చెప్తున్నావు. మరి నీ నెగెటివ్స్ చెప్పాలి గదా! అన్నట్టుగా స్టార్ట్ చేశాడు. నీకు నువ్వే బ్యాడ్ ప్లేయర్ అని చెప్పి రెడ్ ఇచ్చుకున్నావు. నువ్వు స్పెల్లింగ్ గేమ్‌లో ఓడిపోయావు. అండ్ నువ్వు నీ మీద నీకే ట్రస్ట్ లేదు. సో, ఇంతవరకు వీళ్ళిద్దరైతే కొట్టుకున్నారు. ఇప్పుడు ఆదిత్య గారు గూడా చెప్తారు. అదే ఈయన మొదలెడుతూ ఏం చెప్తాడంటే నేను కూడా మీలాగే చీఫ్‌ని అవ్వాలనుకుంటున్నాను. పృథ్వీ ఎలా అవ్వాలనుకుంటున్నాడో నేను అంతే. యష్మి నువ్వు ఆల్రెడీ అయ్యావు కాబట్టి అండ్ ఆల్సో నా లీడర్‌షిప్ గురించి చాలామంది క్వెషన్ రైజ్ చేశారు. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పరిస్థితులను చూడడంలో అండ్ పీపుల్‌ని అర్థం చేసుకోవడంలో కూడా నాకు అదే నాకు తెలుసు బాగా. సో, నేను దీనికి కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇంక మిగతాదంతా మీ అవగాహనకు వదిలేస్తున్నాను అని చెప్పాడనమాట ఆదిత్య. ఈ మధ్య ఏంటో ఎక్కడి నుంచి ఎవరైనా రాసిస్తున్నారేమో అన్నట్టు స్క్రిప్ట్ బాగా చెప్తున్నాడు. ఏమైపోయింది ఇది 3 వారాల క్రితం ఏమైపోయింది జస్ట్ ఒక 1 ½ వీక్ నుంచి బాగా ఈయన మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఈయన ఓటింగ్ అయితే కొంచెం పెరిగింది. యష్మి వచ్చేసి ఏడుపులు అనిపించుకుంటది. యష్మి ఏంటో మరి నన్ను అసలు ఎంత నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. తనైతే నాకు చాలా హ్యాపీనే అది తనకు తెలుసో లేదో అన్నట్టుగా అంటే ఇంక పృథ్వీ ఓరి నాయనో ఇదేంటి ఇది ఏడుపు మొదలెట్టిందని చెప్పి పృథ్వీ కూడా సీరియస్‌గా బయటికెళ్ళిపోయి తన యాక్టింగ్ తను చేసేస్తాడు. యష్మిదైతే క్లియర్ కట్‌గా అది యాక్టింగే. ఇటువైపు వచ్చేసి నిఖిల్ ఓదారుస్తా ఉంటాడు. ఆదిత్య చెప్తాడనమాట, "నీ డెసిషన్ నువ్వు తీసుకో నిఖిల్. నా పని అయిపోయిందని" ఆయన సైడ్ అయిపోతాడు. "ఈయనకెందుకురా ఏడవడం" అని చెప్పి కంట్రోల్ చేస్తా ఉంటాడు నిఖిల్. కానీ ఇటువైపు మాత్రం పృథ్వీ ఇటువైపు నిఖిల్ వచ్చి తను ఓదార్చడానికి వస్తానికైతే "నువ్వు ఎందుకు వచ్చేసావురా? నువ్వు మధ్యలో ఎందుకు లేసొచ్చావు? ఆ అమ్మాయి అసల బాగా ఏడుస్తుంది. నువ్వు అలా వచ్చేస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటది?" అంటాడేంటి, "నాకు బాధగా ఉంది ఆమె ఏడుస్తుందని" చెప్పి అంటే ఆహ్, హ్మ్. అయితే ఆమె చెప్తుంది నెగటివిటీ తనే ఎత్తాడు ఫస్ట్ అందుకే నేను ఎత్తాల్సొచ్చింది. అంతేగాని తనకి అంటే నాకు ఇష్టమే ఆడు నా ఫ్రెండే కదా అన్నట్టుగా అంటుందిరా అని నిఖిల్ పృథ్వీకి చెప్తాడనమాట. కానీ ఇక్కడ ఎంతమందికి పృథ్వీ బిహేవియర్, పృథ్వీ మాటలు బాగా నచ్చినియి. నచ్చింది. నో డౌట్ ఇక్కడ. కానీ అందులో ఆవేశం గూడా ఉంది. మీరు ఆలోచిస్తే నెగెటివ్స్ చెప్తే నెగెటివ్స్ ఆ అమ్మాయి ఏదో ఒక నెగెటివ్ చెప్పింది. ఏమని చెప్పింది? "నువ్వు రేషన్ తేలేవేమో అంటే ఫుడ్ తీసుకురాలేవేమో, ఫాస్ట్‌గా తీసుకురావాలి అది. నువ్వు అలా చేయలేవేమో అంటే నేను నేర్చుకుంటాను" అన్నాడు. అయితే "నువ్వు చీఫ్‌లో ఎన్నో తప్పులు చేసుంటావు. నేను చేసి నేర్చుకుంటాను" అని ఏమన్నా అనుంటే పోయేదేమో. ఇక్కడ కొంచెం ఆవేశపడ్డాడు. కానీ అది అవసరమే. ఆ ఆవేశం అవసరమే. ఎందుకంటే ఇక్కడ పిచ్చింగ్ చేసుకునేటప్పుడు మరి అన్నీ మ్యాటర్ అవుతాయి కదా! సో, ఆ విధంగా. కానీ ఎక్కడో పృథ్వీకి డౌటొచ్చింది. ఓరిని నేను అనవసరంగా ఏమన్నా ఎక్కువ మాట్లాడేసానా అది ఇది అని. సో, ఇక్కడ నిఖిల్ అనమాట ఒప్పేసుకుంటాడు. "ఒకేళ నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావనేది నువ్వు చెప్పాలి. అక్కడ నేను నన్ను పెడతారో లేకపోతే వేరే కంటెండర్‌ని పెడతారో తెలీదు. నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి నువ్వు గెలవాలనమాట. అది మ్యాటర్. మెయిన్ అయితే నువ్వు ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి రిలాక్స్ చేయించు" అన్నట్టుగా చెప్తాడనమాట. పృథ్వీ ఎళ్తాడు. పృథ్వీ వచ్చి కూర్చుంటారు. పక్కన ఉన్నోళ్ళందరూ లేచిపోతారు. సో, ఇక యష్మి ఒకటి మిగులుతుందనమాట. ఏదో ఓదార్చడానికి తను వచ్చినట్టు. సరే ఇంతకీ వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు.
బానే ఉంటది. యష్మి అయితే ఇతను ఇక్కడ యాక్టింగ్ ఇతను స్టార్ట్ చేస్తాడు పృథ్వీ. అసలు అందులో ఏమీ లేదు ఎమోషనల్ అవ్వడానికి. వీళ్ళు కేవలం ఈమెకు ఎక్కువ ఏంటి పాజిటివిటీ వస్తదని ఇతను. నాకెక్కడ నెగటివిటీ వస్తదని ఇతను. సో ఇద్దరు కలిసనమాట. ఇద్దరిని ఒకరు ఓదార్చుకుంటారు. ఏడవకు అందులో ఏముంది అది ఇది అంటా ఉంటది యష్మి. నాకు నువ్వు అవ్వాలనే ఉందిరా. కాకపోతే నేను కూడా పిచ్చింగ్ చేయాలి కదా! అలా ఇంత ఈజీగా వదిలేస్తే ఎలాగా? మరి నా గేమ్ నేను ఆడను కాబట్టి నేను చేశాను అంతే ఏమీ లేదు. నెగెటివ్ చేద్దామని కాదు అన్నట్టుగా చెప్తది. నాకు భయమేస్తుంది ఇక్కడ. ఏంటంటే ఇక్కడ పృథ్వీ ఏడుస్తాడనమాట. నైనిక అంటది చాలా సాఫ్ట్‌గా అని చెప్తా ఉంటది. ఇంతలోకి నిఖిల్ వచ్చి "ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా?" అని చెప్పి హగ్ చేసుకుంటాడనమాట. అసలు చీఫ్‌లో నేనే ఉండిపోతా. అసలు ఎవరికి ఇవ్వను. పనే దరిద్రం వదిలిపోద్ది. ఇంతమందిని కన్సోల్ చేయాలంటే ఎలాగా అని చెప్పి ముగ్గురు కలిసి హగ్ చేసుకుంటారనమాట. విషయం ఏమిటంటే ఇప్పుడు యష్మి వీళ్ళకి దగ్గరవుతుంది. వీళ్ళు ఏదన్నా చిన్నది చేసినా ఇప్పుడు మణికంఠని ఎలా సాధిస్తుందో ఇప్పుడు పృథ్వీని అలా సాధిస్తది ఇక. నేను ఫ్రెండ్‌గా నమ్మానురా అంటది అదే. అంత సైకోయిజం లాగా నమ్మరు ఫ్రెండ్‌గా. ఒక ఫ్రెండ్ ఏదంటే ఏంటంటే మన చేతిలో పట్టుకున్నప్పుడు కంటే విడిచేస్తే ఏదో ఉంటది కదా! ఒక స్లోగను. అలాగా వాళ్ళకి ఇష్టం లేకపోతే విడిచేసే తత్వం ఉండాలి ఫ్రెండ్‌షిప్‌లో. అంతేగాని నేను ఫ్రెండువైతే నువ్వు నన్ను బ్యాక్ స్టాబ్ చేసావు అని వాళ్ళని సతాయిచ్చేస్తూ, పీడిచ్చేస్తూ ఇక ఏంటి ఒక హౌస్‌లో ఉంటేనే ఇంత చేస్తున్నావే నువ్వు. నాకు 'యష్మి'లో ఒక గేమ్ క్వాలిటీ ఎంత ఇష్టమో, ఎంత బాగా మాట్లాడుతదో, ఈ క్వాలిటీ అంత చిరాకుగా ఉంది, భయంగా గూడా ఉంది. ఎందుకంటే ఈ క్వాలిటీతోనే బయటికెళ్ళిపోద్ది ఆ అమ్మాయి ఎప్పుడైనా. ఎందుకంటే ఇన్ని రోజులైంది. ఇన్ని రోజులైంది ఇంకా మనకంటని సాధిస్తానే ఉంది. ఇంక మరి దానికి అర్థం ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు వీళ్ళు దగ్గరయ్యారు. మరి పరిస్థితి ఏంటో ముందు ముందు చూడాలి. ఇటువైపు పృథ్వీ ఏడ్చింది కొంచెం ఏంటో ఈసారి కూడా చీఫ్ నా చేతి నుంచి చేజారిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఓ పక్కన ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఆమెకే ఎక్కువ ఇదొచ్చేస్తది అన్నట్టుగా ఏడ్చినట్టున్నాడు ఇటువైపు పృథ్వీ. అయితే ఇటువైపు సరే ఇంక ఆపేసాడు. మొత్తం అయిపోయింది. కూర్చున్నారనమాట అందరూ. కూర్చుంటే ఇటువైపు విష్ణు గాడిని పట్టుకొని దువ్వేస్తా ఉంటది కదా! తెలిసిందేగా. పట్టుకొని "నువ్వు రోజు దిష్టి తీయించుకో" అంటా ఉంటది. అందా ఉంటే నిఖిల్ అంటాడు "అమ్మో ఆపు." ఆపు తల్లి ఇక నువ్వు ఆడిది ఏదో గుండెరాయి ఉంది. ఆడి ఎమోషన్ బయటికి రావాలి అది ఇది అంటా ఉంటది. నేను అదే అంటున్నానులే ఏమి లేదు అంటే ఇటువైపు యష్మి నాది అంతే పరిస్థితి అంటే ఇటువైపు నిఖిల్ వచ్చి హగ్ చేసుకుంటాడు ఇక. మీ ఇద్దరు గుండె రాయిలే అందుకే వర్షం పడుతుంది. మీ ఇద్దరు ఏడవడం వల్లే అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో బిగ్ బాస్ సరిపోయిందని అందరూ కూర్చోండి అంటాడు. సో ఇంతకీ చీఫ్ కంటెంటర్ ఎవరు డిసైడ్ చేశాడంటే నేను పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నాను. అగ్రెషన్ అవి ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసి కంట్రోల్‌గా ఆడాడు. అందుకే నేను కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా అంతా బావుంది కాబట్టి పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే అందరూ క్లాప్స్ కొడతారు. సో మీరందరూ ఒక క్లాన్ అయి పోరాడాలి. మీ ఎవరైతే ఒక చీఫే అవుతాడు. సో ఆ చీఫ్ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోరాడాలి. మీకోసం నిలబడగలగాలి. అంటే ఏంటంటే వీళ్ళ క్లాన్ అంతా కలిసి ఒక చీఫే అవుతారనమాట ఇప్పుడు. సో దానికి పోటీ అనమాట. సో వైల్డ్ కార్డ్‌కు చీఫ్ వస్తారేమో వాళ్ళొచ్చాక. ప్రస్తుతానికైతే ఒక శక్తే అంటే ఒక పవరే ఉండాలి అన్నట్టుగా చెప్తున్నాడు బిగ్ బాస్. సో ఆల్రెడీ పృథ్వీ చీఫ్ కంటెండర్‌గా అయ్యాడు కాబట్టి రెండవ కంటెండర్‌ని మిగిలిన ఇంటి సభ్యులందరిలోనూ హ్యాపీ పప్పీస్ అని చెప్పి టాస్క్ ఉంటది. ఆ టాస్క్ ద్వారా ఎంచుకోవడం జరుగుతుంది అని చెప్తాడు బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు ఆ పప్పీస్ హ్యాపీగా ఉంచేలా చూడాలనమాట. సో ఆ పప్పీస్ సౌండ్ చేస్తాయి. సౌండ్ చేసినప్పుడు పప్పీ పార్క్‌లో నుంచి దాన్ని పప్పీ హౌస్‌లోకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళే క్రమంలో ఎవరైతే లాస్ట్ వస్తారో ఆ వ్యక్తి అండ్ ఆ పప్పీ మీద ఉన్న పేరు కలిగిన వ్యక్తి ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉంటారు. అండ్ ఆల్సో ఎవరైతే పరిగెత్తి ఎళ్లారో వ్యక్తి వాళ్ళది పట్టుకోకూడదు. వాళ్ళ పేరున్నది పట్టుకోకూడదు. డిఫరెంట్ నేమ్ ఉన్నది పట్టుకోవాలి. సో ఔట్ అయిన వాళ్ళొచ్చి డేంజర్ జోన్‌లో నిలబడాలి. ఎవరు ఔట్ అయ్యేది ఆ పప్పీ హౌస్‌లోకి ఎవరైతే లాస్ట్ ఎంటర్ అవుతారో ఆ పప్పీ పైన బోర్డ్ మీద పేరున్న వ్యక్తి అండ్ పప్పీని పట్టుకున్న వ్యక్తి ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉంటారు. వాళ్ళొచ్చి అక్కడ నిలబడతారు. ప్రస్తుతానికి సంచాలక పృథ్వీ ఆడతాడు. ఓడిపోయినోళ్ళు ఓడిపోయినట్టుగా సంచాలకుగా వస్తారనమాట. సో ఈ రౌండ్‌లో ఒకళ్ళు ఓడిపోతే వాళ్ళు సంచాలక్. నెక్స్ట్ రౌండ్‌లో ఇంకోళ్ళు ఓడిపోతే వాళ్ళు సంచాలక్ అలాగా. అక్కడే గేమ్ వచ్చేసింది. అప్పుడే పిచ్చింగ్ మొదలెట్టేస్తారు. ఎవరు సీత అండ్ విష్ణు అండ్ నైనిక. నాది నువ్వు తీసుకో, నైనికది నేను తీసుకుంటాను. అండ్ విష్ణుదేమో నైనిక తీసుకుంటది. ఇలాగా పిచ్చింగ్ మొదలెడితే ఇక్కడ నైనిక ఇక్కడ ఇక్కడ గేమ్ ఆడుతుంది కాకుండా అక్కడికెళ్ళి నబీల్‌కి అండ్ ఎవరికి
నిఖిల్‌కి చెప్తుంది. మీ ఇద్దరు ఆడుకోండి కలిసి అన్నట్టుగా వాళ్ళకి ఐడియా ఇస్తూ ఉంటది. ఇటువైపు మణికంఠ చూసి మరి నాది అంటాడు సీత దగ్గరకొచ్చి. సీత అంటది మరి నైనికాది నేను తీసుకోవాలి కదా! అన్నట్టుగా అంటది. ఆల్రెడీ ప్లాన్డ్ కదా! సో, మణికంఠ అక్కడ ఫీల్ అవుతాడు. ఓకే. ఓకే సీత దట్స్ ఓకే. ఓకే సీత అంటాడు. అదేంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చి ఈమె తీసుకోవడం ఏంటంటే ఆయన కూడా జాయిన్ చేసుకోమని అలుగుతాడక్కడ. ఇక్కడ మణికంఠ అదృష్టం మామూలుగా లేదు. వచ్చి యష్మి చేతిలో పడతాడు. ఇక్కడ యష్మి కావాలని ఏమి లేట్ లాస్ట్ తీసుకుంటది. ఇంకా మణికంఠ అదొచ్చినప్పుడు ఇంకా రిలాక్స్‌డ్‌గా హ్యాపీగా అయిపోతదనమాట. అంతే తప్ప కావాలని మణికంఠ అక్కడి వరకు ఫాస్ట్‌గెళ్ళి అక్కడ ఆగిపోవడం అలాంటివి ఏం చేయదు. కాపోతే మణికంఠ పేరు చూడగానే రిలాక్స్‌డ్ అయితే అయిపోతది. డైరెక్ట్‌గా డేంజర్ జోన్‌లో నుంచుంటది. మణికంఠ ఐ నో దిస్ అంటాడు. వైపు ఇంకా పృథ్వీ చెప్పుకోమంటాడు. ఇద్దరిలో ఒకళ్ళని డిజర్వ్ అయినోళ్ళని వదిలేయొచ్చు అనుకుంటా. సో, ఇద్దరు పిచ్చింగ్ చేసుకుంటా ఉండాలి. సో, యష్మి చెప్తారన్నమాట. నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను. నిఖిల్ అండ్ నైనిక నన్ను తీసుకున్నా కానీ నేను ఆ తర్వాత చీఫ్ అయిన తర్వాత చాలా బాగా ఆడాను. ఫన్ టాస్క్ పక్కన పెడితే అది ఫన్ టాస్క్ అంట. ఉన్న సైకోయిజం అంతా చూపించింది. ఒక ఫన్ టాస్క్ లాగా ఉంది అది. మరి ఇంకా అది వినే దడుచుకున్నారు హౌస్ మేట్స్. కానీ ఎవరు బయటికి చెప్పలేదు. నేను ఇంకా లీడర్గా నిలబడి లీడర్షిప్తో ఆడతాను అని చెప్తుంది. ఇంకా లీడర్ అంటే ఇంకేం చూపిస్తుందో అని నాకైతే అనిపించిందమ్మా. అయితే ఇటువైపు మణికంఠ ఏం చెప్పాడంటే రేపు మణికంఠ వచ్చేసి నేను ప్రతి వారం నేను ఇమ్యూనిటీ కోసం తప్పిస్తూనే ఉన్నాను. చీఫ్ అవ్వాలి ఎందుకంటే ప్రతి వారం నేను నామినేషన్స్లో ఉన్నాను. చాలా టెన్షన్ ఫేస్ చేస్తున్నాను. ఒక్క ఇమ్యూనిటీ వస్తే నేను సేవ్ అయిపోతాను. ఒక్క వీక్ అన్నా అని ఎన్నోసార్లు అడిగాను. సో నేను ఖచ్చితంగా చీఫ్ అవ్వాలి అన్నట్టుగా మనకంటే అంటాడు. పృథ్వీ అంటాడు ఒకళ్ళేమో చీఫ్ అవ్వాలని డిజైర్, ఒకళ్ళేమో ఎందుకు అవ్వాలి అనే ఇది అన్నట్టుగా ఇవి ఏమో నేను యష్మికి ఓడేస్తానంటే మనకంటే షాక్ అయ్యి ఏంటి అంటే ఇక్కడ పృథ్వీ కరెక్ట్గా ఏమంటారు స్ట్రాంగ్గా చెప్పలేకపోతాడు. అంటే ఇక్కడ నాకు చూస్తుంటే ఇది డిజైర్ మాత్రమే అనిపిస్తుంది అన్నట్టుగా అంటాడు. క్వాలిటీస్ కూడా కావాలి కదా అంటే క్వాలిటీసా అన్నట్టుగా అడిగితే ఇంకా మనకంటే మొదలు పెడతాడు. నాకు కిచెన్లో రేషన్లో ఏవి ఎక్కడున్నాయి ఏవి ఎలా తేవాలి అన్నీ తెలుసు నాకు. పక్కన వాళ్ళని ఎలాగా పనులు చేయించాలి, ఒకవేళ గేమ్స్ వస్తే ఆటల్లో నేను ఎవరిని ఎప్పుడు ఏ టాస్క్కి పంపించాలి అన్నీ తెలుసు. అందరితో మింగిల్ అయ్యి అందరితో గ్లూస్ ఉన్నాయి నాకు. అందరితో ఎలా పని చేయించాలో కూడా తెలుసు. స్ట్రాంగ్గా ఏదైనా చెప్పాల్సి వస్తే స్ట్రాంగ్గా నిలబడి చెప్పే ధైర్యం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఆ విషయంలో ఇద్దరు ఈక్వలే అన్నట్టు పృథ్వీ కూడా అంటాడు. చీఫ్కి విన్నింగ్ క్వాలిటీ ఉండాలనిపిస్తుంది. అయితే మనకంట అంటున్నాడు నేను అంటే ప్రతి గేమ్లో విన్ అవ్వాలా ఏంటి, నేను ఎన్నిట్లో పార్టిసిపేట్ చేశాను అన్ని ఎండ్ వరకు ఉన్నాను, నేనేం గివ్ అప్ ఇవ్వలేదు అన్నట్టుగా అంటాడు. విన్నింగ్ క్వాలిటీ అంటే గివ్ అప్ ఇవ్వడం కాదు బాబు, విన్ అవ్వడం గేమ్లో అన్నట్టు పృథ్వీ అంటాడు. నేను ఇదైతే యాక్సెప్ట్ చేయలేను మనకంట అంటాడు. మొత్తానికి అయితే యష్మికి ఓటేస్తాడు. హానెస్ట్‌గా ఉంటది అన్న విషయం వచ్చినప్పుడు మనకంటే అడుగుతాడు. నేనెప్పుడు హానెస్ట్‌గా లేనంటే, నా టీమ్‌లో ఉన్నప్పుడే నువ్వు హానెస్ట్‌గా లేవు. మొన్న అబద్దాలాడావు అన్నట్టుగా అంటే, మనకంటే అంటాడు. నాకర్థమైంది. నువ్వు ఎక్కడ పాయింట్ నన్ను పట్టాలో అని చూస్తున్నావు. అంతే కదా! సరే క్యారీ ఆన్ అన్నట్టుగా అంటాడు. ఇంకా యష్మి అనమాట. మనకంట ఓడిపోయాడు కాబట్టి నెక్స్ట్ సంచాలక్ మణికంఠ. యష్మి ఆడొచ్చనమాట ఇప్పుడు. అక్కడ యష్మి ఏదో అంటే మనకంటే డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ అన్నట్టుగా అంటుంటాడనమాట. మేబీ ఇప్పుడు యష్మిని తీసేయడానికి రెడీ అయినట్టుగా మాట్లాడతాడు. నేనేదో చెప్తుంటే వీడేదో అర్థం చేసుకుంటాడేంటి అని యష్మి అంటది. అంతటితో ఆపేయొచ్చు కదా! మళ్ళీ చూడండి ఈ గెలుకుడు ప్రోగ్రామ్ ఇక్కడ పృథ్వీని అంటదనమాట. నువ్వు కరెక్ట్ డెసిషనే తీసుకున్నావు పృథ్వీ అంటది. ఐ డోంట్ థింక్ సో అంటాడు మనకంట. గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. మనకంట ఇక్కడ చాలా క్లియర్‌గా బయాస్డ్ అనుకుంటా ఉంటాడు. యష్మి ఈ గేమ్‌కి పనికిరాదని మళ్ళీ నిరూపించింది. ఎందుకంటే అసలు స్టార్ట్ చేస్తుంది గానీ ఎక్కువ పరిగెత్తలేకపోతుంది ఏంటో మరి ఈ పాప. మొత్తానికి ఈ గేమ్ అయితే అస్సలు ఫిట్ కాదు ఈమ. ఎళ్ళడం ఫస్ట్ ఎళ్ళినా గానీ పరిగెత్తలేకపోయింది. తీసుకోవడం అందరికంటే లాస్ట్ తీసుకుంది. అందరికంటే లాస్ట్ వచ్చి పరిగెత్తింది. ఇంతకి ఆమె చేతిలో ఉంది ప్రేరణ అది. ప్రేరణ అని ఏమో వచ్చి నుంచున్నారన్నమాట. పిచ్చింగ్ చేసుకుంటున్నారు. ఎవరు మణికంఠ. ఇంకెవరికిస్తారు చెప్పండి? ఖచ్చితంగా ప్రేరణకే ఇస్తాడు. యష్మి ఆల్రెడీ సేమ్ పాయింట్స్ చెప్తుంది. ఇటువైపు యష్మి ఏమంటదంటే నేను కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. నాకు అందుకే ఈ చీఫ్ ఇంపార్టెంట్ నాకు కావాలి అంటే మనకంట మంచి క్వెషన్ అడుగుతాడు. అంటే నువ్వు క్రితం సారి చేసిన చీఫ్ సరిగ్గా చేయలేదా? అయితే ఇప్పుడు నువ్వు దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నావు గదా! అంతేనా అర్థం అంటే అప్పుడు బాగా చేయలేదని కాదు. కాకపోతే నేను కొన్ని ఫన్‌గా చేసినవి కొంతమందికి ఎఫెక్ట్ అయినియి. సో అవి సరిదిద్దుకోవాలని అన్నట్టుగా చెప్తది యష్మి. అసల సర్రుమని బాగా కాళ్ళ మీద వాటర్ పోసినట్టు ప్రేరణ ఎక్స్‌ప్లనేషన్‌లో క్వీన్ అనమాట. ఏం చెప్తుందంటే అందరికి తెలుసు నేను ఇంతవరకు చీఫ్ అవ్వలేదని. కానీ
రెస్పాన్సిబుల్ తీసుకోవాలంటే చీఫ్ అవ్వాల్సిన పనే లేదు. కాకపోతే నేను ఆ పొజిషన్‌కొస్తే ఎంత బాగా చేస్తాననేది ఏమనేది నా నంబర్ 1 ప్రయారిటీ. సో, ఖచ్చితంగా నేను బాగా చేయడానికే ఉంటాను గాబట్టి, ఇది నాకు చాలా అవసరం అన్నట్టు ప్రేరణ చెప్తది. నేను గేమ్ లాగే ఆడతాను. నాకు ఎమోషన్స్ కూడా లేవంటే ప్రేరణ చెప్తది. అండ్ ఇతను హార్మోని గురించి మాట్లాడితే నాకు యాంగర్ ఇష్యూస్ అనేవి నా మీద నాకు కొన్ని టైమ్స్‌లోనే ఉన్నాయి అవి గూడా. ఎవ్వరితోనూ గొడవల్లో లేనిప్పుడు నేను ఎవరితో ఉన్నాను కావాలంటే నువ్వు చెప్పు అన్నట్టుగా అంటే, మొత్తానికి మణికంఠ అంత కన్విన్స్ చేసుకోవాల్సిన పని లేదు ప్రేరణ. ఎందుకంటే ప్రేరణకు అపోజిట్‌లో ఉంది యష్మి. ఖచ్చితంగా మణికంఠ హార్మోనీనైతే పాడు చేసేంత మిస్టేక్స్ చేయను నేను. మిస్టేక్స్ చేస్తాను కానీ హౌస్ హార్మోనీ అయితే దెబ్బతినొద్దు. నేను ప్రామిస్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తా ఉంటది. ఇటువంటి మణికంఠ యష్మిని తీసేస్తాడు. ఇక్కడ చూడండి అతి పెద్ద మిస్టేక్ అయిన విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే మణికంఠ తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తాడనమాట ప్రేరణకి. చెప్పి తను కాన్స్టెంట్‌గా అలా వెళ్తుంది. అంటే మూడ్ స్వింగ్స్ ఇలాంటివేమీ లేకుండా తను ఏ డెసిషన్ తీసుకున్నా బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్తుంది కొన్ని రోజుల నుంచి చూస్తుంటే. సో, ఆ విధంగా చూసినా ఆమెకివ్వచ్చు. అంటే అవన్నీ నేను చేయలేనంటావా రష్మి అంటే, నువ్వు చేయలేదని కాదు కేవలం ఆ అమ్మాయి ఇంకొక అవకాశం ఇద్దామని అంటే ఎన్ని రోజులని ఇంకా చీఫ్‌గా చేసావు అని తీసి పడేస్తా ఉంటారు. ఇంకొక అవకాశం మాకు కావాలి గదా! అంటే ఇటు మనకంటే నన్ను ఆల్రెడీ తను లాస్ట్ వీక్ నామినేట్ చేసింది అంటే, తను నామినేట్ చేసిన రీజన్ కరెక్టే అని ఒప్పుకుంటున్నావా అని అడుగుతది యష్మి. నేను ఆ రోజు ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకున్నాను అంటాడు మణికంఠ. అసలు ఆ అమ్మాయి చెప్పిన విధానం కేక అంటే కేక ప్రేరణ ఆ రోజు మణికంఠ మీద. ఒప్పుకోక ఏం చేస్తాడు? ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి నువ్వు ఏది చేసినా గూడా ఒకేళ గ్రూప్ మెంబర్స్ నిన్ను సాక్రిఫైస్ చేశారన్నా, లేదంటే గ్రూప్ మెంబర్స్ గ్రూప్‌గా కలిసి తీసుకున్నారంటున్నావు నువ్వు. నీది సాక్రిఫైస్ కాదంటున్నావు. వాళ్ళు గ్రూప్‌గా కలిసి తీసుకున్నా నువ్వెందుకు ఒప్పుకున్నావు? గ్రూప్‌గా కలిసి తీసుకున్నా నువ్వు అన్‌ఫిట్ అంటే ఎలా ఒప్పుకున్నావు అసల? అప్పుడు కూడా ఖండించాల్సింది గదా నువ్వు. సాక్రిఫైస్ పక్కన పెట్టు. అన్నట్టుగా అడిగింది. ఇంకా ఆ పాయింట్‌కి అడిగినప్పుడు స్ట్రెయిట్‌గా యెస్ అనక తప్పదు గదా! రష్మి ఇక్కడ కొంచెం రివెంజ్ డైలాగులు మాట్లాడుద్ది. ప్రేరణనే ఆడాలనుంది నాకిక్కడ. అందుకే ఒప్పుకుంటున్నాను. అండ్ నువ్వు ఈ రేస్ నుంచి తప్పుకున్నావని నాకెప్పటినుంచో హ్యాపీనెస్ ఉంది. ఇంకా ఆ హ్యాపీనెస్ చాలన్నట్టుగా అంటా ఉంటది. అంత గ్రడ్జ్ ఉంది మణికంఠ మీద. ఇటువైపు మణికంఠ వచ్చి ఆ కుక్కలో బొమ్మలుంటాయి కదా! పప్పీస్ ఆ బొమ్మలు సర్దుతా ఉంటాడు నేమ్స్. ఇటువైపు తినెవరు సీత వచ్చి అడుగుతుంది. "ఎలా పెడుతున్నావు అసలు నువ్వవి" అని చెప్పి. అయినా నువ్వు పెట్టకూడదు కదా! ఇప్పుడు సంచాలకి యష్మి వచ్చింది కాబట్టి యష్మి పెట్టాలి అంటే, లేదు క్రితంసారి తన రౌండ్ అయిపోయాక పృథ్వీ పెట్టేసెళ్ళాడు. అప్పుడు నేను దిగాను. సో, అలాగే ఇప్పుడు నేను పెట్టేసెళ్తాను. యష్మి దిగుతది అన్నట్టుగా చెప్తా ఉంటాడు. "నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మణికంఠ? నిన్నెవరో కార్నర్ చేస్తున్నట్టు" అన్నట్టు సీత అంటది. మరి ఇందాక మీరు ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నారు కదా! యాక్చువల్‌గా జరిగిందంట ఫస్ట్ మణికంఠనే ఎళ్లి అడిగాడంట నైనిక కంటే ముందు. సో, నన్నేమో వద్దన్నావు. ఆ తర్వాత నైనికనేమో యాడ్ చేసుకున్నావు కదా! అంటే నైనిక ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యూ అంటే తను చీఫ్‌గా నా దగ్గరకొచ్చిందని నేను అంతే చీఫ్‌గా నిన్ను తీసుకున్నాను. యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ అన్నట్టు మణికంఠ అంటాడు. మొత్తానికైతే ఆళ్ళ గుంపులో జాయిన్ చేసుకోలేదని ఈయన అలిగాడనమాట. అది విషయం. ఇక మొదలెట్టారు అందరూ ఆడోళ్ళంతా గైమని మణికంఠ మీద పడతారు. పడితే మణికంఠ అంటాడు, ఏం కాదు నేనలా ఏమనలేదు వదిలేయండి" అన్నట్టు అంటాడు. అదేంటి నాకంటే నువ్వు నబీల్‌కి క్లోజు, విష్ణుప్రియకి క్లోజు నువ్వొచ్చి నన్నంటావేంటి? నేను మీకే క్లోజ్ కదా! మీ నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తాను అది ఇది అంటావేంటి? ఇది తప్పు కదా! అని సీత మాట్లాడుతది. ఇటువైపు నైనిక వచ్చి, "నీ పర్సనల్ ఇష్యూని తీసుకెళ్ళి ఆ కుక్కలు అలా పప్పీస్ అలా సర్దుతావా నేమ్స్?" అంటే లేదు నేనది ఒక ర్యాండమ్‌గా పెట్టాను. ఎక్కడ పడితే అక్కడ నేమ్స్ ఆర్డర్‌లో పెట్టకుండా అంతే తప్ప నేనేం చేయలేదు అంటాడనమాట మణికంఠ. మణికంఠ అయితే ఇక్కడ వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసాడు. వీళ్ళు గూడా జాయిన్ చేసుకొని ఒక గ్రూప్‌గా ఆడుకుందామని. నా బొమ్మ నువ్వు తే, నీ పేరున్న బొమ్మ నేను తెస్తాను ఇలాగ. ఉన్న ఓపిక, అగ్రెషన్ ఏదైతే ఉందో అదంతా సీత మణికంఠ మీద వాడేసింది. అంత అవసరం లేదు. అంత హైప్ అవసరం లేదు. కొంచెం లో పిచ్‌లో మాట్లాడినా బానే ఉంటది. ఎందుకంటే అంత పెద్ద తప్పేం చేసేయలేదు ఆ అబ్బాయి. అఫ్‌కోర్స్ మనకంటే ఎక్స్‌పెక్ట్ చేయడం ఇక్కడ తప్పే. బట్ అంత ఇది కాదు. ఈమె ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. సో, హౌస్ అంతా నిన్నేదో కార్నర్ చేస్తున్నారన్నట్టు మాత్రం ఫీల్ అవ్వద్దు. హౌస్ అంతా నీ గురించే ఆలోచిస్తారు. నీ గురించే పని చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం కార్నర్ చేస్తున్నావని స్టేట్మెంట్‌లు వదిలేస్తావు. నీ బొమ్మ తెచ్చింది యష్మి. ఎళ్లి యష్మితో ఫైట్ చేయి హౌస్‌తో కాదు అని సీత మాట్లాడుతది. సో, ఇటువైపు ఇంక సీత అనమాట "ఏదో కార్నర్ చేస్తున్నావని మాత్రం మాటలనొద్దు" అది ఇది అంటే మణికంఠ అంటాడిక. ఇటువైపు వాళ్ళు నేను చాలా హై హోప్స్ పెట్టుకున్నాను నేను నీ మీద అంట. సీత మీదంట.
ఎందుకు పెట్టుకుంటాడో నాకు అర్థం కాదు. వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారా? ఈమె మీద హైప్స్ పెట్టుకోవడం అంటే చీఫ్ అయినంత మాత్రం ప్రతి కంటెస్టెంట్ హై హోప్స్ పెట్టుకుంటాడా సీత మీద? ఈయన చెప్పడం అసలు ఎంత ఫూలిష్‌గా ఉందంటే ఈ మణికంఠ ఫస్ట్ నుంచి గేమ్ ఏదో ఎమోషనల్‌గా చెప్పేటప్పటికి కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు గానీ ఎక్కడైనా పొంతనుందా ఈయన ఆడే గేమ్‌కి? అయితే మీరు వదిలేసి అటుపక్క క్లాన్ వదిలేస్తే కార్నరే అవుతాను నేనంట. ఏంటి? అంటే పట్టించుకొని నీవు గెలవడం కోసం అందరూ ఆడాలా? ఆయన చెప్పేది అలాగే ఉంది. ఈయన గెలవడం కోసం మిగతా వాళ్ళంతా కృషి చేసి ఆడాలి. ఒక దశలో సీత మీద హై హోప్స్ ఎందుకు పెట్టుకున్నాడంటే విష్ణుప్రియ ఓపెన్ అయింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎందుకని మనకు డౌట్ వస్తది. విష్ణుప్రియ చెప్పిన డైలాగ్‌లో అర్థమైపోద్ది. విష్ణుప్రియ ఏమంటదంటే నువ్వు ఆమెకి చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేసినంత మాత్రాన ఆమె నీకు చీఫ్స్ అవ్వడానికి సపోర్ట్ కోసం నువ్వు చూడకూడదు అంటది. అర్థం ఏంటంటే చీత చీఫ్ అవ్వడానికి ఈయన హెల్ప్ చేశాడంట. సో దట్ ఈయన సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అందుకని. సీత అంటది నువ్వు ఆదిత్య గారిని ఎందుకు అడగలేదు ఎళ్లి ఆయన కదా అసలు నీ ఫ్రెండ్ అన్నట్టు. సీత వచ్చి నిన్ను కార్నర్ చేసావంటే మరి నువ్వు యష్మిని బీట్ చేసావు. యష్మి కూడా కార్నర్ అని ఫీల్ అవ్వాలి కదా! అంటే తన పాయింట్స్ అక్కడ క్లియర్‌గా ఉన్నాయి. నేను నా పాయింట్స్ క్లియర్‌గా పెట్టినా కూడా పృథ్వీ యాక్సెప్ట్ చేయలేదంటాడు. అంటే తిను చీఫ్ అవ్వడానికి కారణం అనేది క్లియర్‌గా చెప్పాడంట. యాక్సెప్ట్ చేయలేదంట పృథ్వీ. అదే యష్మి పాయింట్స్ అయితే తీసేయడానికి క్లియర్‌గా ఉన్నాయంట. వీళ్ళిద్దరూ ఆ విషయంలో కొట్టుకుంటారు. యష్మి జాయిన్ అవుతుంది. మళ్ళీ తెలిసిందే యష్మి పేరొచ్చింది కాబట్టి నేను ఫన్ చేశానని ఒప్పుకున్నాను. నేను చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని కాదు. మరి నువ్వు నన్నెలా తీసేసావు అని అడిగితే అవును నువ్వే చెప్తున్నావు కదా! ఫన్ చేశావని. ప్రేరణ నాకంటే ఎక్కువ పని చేస్తది. అయినా నీతో ఎందుకులే పో. నన్ను ఆల్రెడీ తీసేసావు కదా! నేను నీతో ఏం డిస్కషన్ పెడదలుచుకోలేదంటది యష్మి. ఇటువైపు యష్మితో వాదిస్తా ఉంటాడు మణికంఠ. నీ టాపిక్ వచ్చేటప్పటికి ఇప్పుడు వదిలేద్దాం అంటావా? అంటే ఏంట్రా నీ బాధ ఏంట్రా బాబు? నువ్వు చీఫ్ అవ్వరా? గెలవరా? నువ్వు చీఫ్‌గా ఎలా అవుతావు? ఎలా ఆడతావో నాకు చూడాలని ఉందిరా! బాబు ఎల్లురా అని చెప్పి అంటదనమాట. సరే పో అన్నట్టుగా అంటదనమాట. ఇటువైపు సీత గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే అరుస్తా ఉంటది. ఫస్ట్ నుంచి అతను సపోర్ట్ చేస్తుంటే ఎలా తయారయ్యాడో చూడు కార్నర్ చేస్తున్నాం అని అన్నట్టుగా అంటది. ఇటువైపు మన మణికంఠ ఎక్కడికెళ్ళాడో చెప్పండి? నెక్స్ట్ ఏదైనా ఇష్యూ జరగగానే ఎక్కడికెళ్ళిపోతాడు? డైరీ రాయడానికెళ్ళిపోతాడు. డైరీ ఎక్కడుంటది? బిగ్ బాస్‌తో మాట్లాడతాడనమాట. కిచెన్‌లోకెళ్ళి మాట్లాడతాడు. మళ్ళీ వీళ్ళకి వినపడకూడదు కదా! కిచెన్‌లోకెళ్ళి బిగ్ బాస్‌తో మాట్లాడతాడనమాట. అఫ్‌కోర్స్ డెఫినెట్‌గా నా నా బొమ్మ తీసేసి ఇలా ఇరు క్లాన్‌లలో ఎవ్వరు సపోర్ట్ చేయకుండా ఉంటే కార్నర్ చేసినట్టే ఫీల్ అవుతాం అన్నట్టు చెప్తున్నాడనమాట. ఎవరికి? మనకి. బిగ్ బాస్‌కి కూడా. ప్రతి వారం నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి వారం సేవ్ అవుతున్నాను. ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే అంట. ఏం అర్థం చేసుకోవాలి నాయన? నీ గేమ్ అర్థం చేసుకోవాలా? అక్కడ 10 మంది నీలాగే ఆడుతున్నారు కదా నాయన! ఏంటి నీ ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే ఈ మంచి ఆఫర్ మనకే మాత్రమే ఇచ్చాడు ఆడియన్స్‌గా. మనం మాత్రమే ఈ మాటలు వినాలి. హౌస్ మేట్స్ మాత్రం బతికిపోయారు. మనకు సెపరేట్‌గా ఒక క్లాస్ అన్నమాట. ఇటువైపు వచ్చేసి అందరూ పరిగెత్తుతా ఉంటారు కదా! నైనిక లాస్ట్‌లో విష్ణుప్రియ వస్తది. విష్ణుప్రియ చేతిలో ప్రేరణ ఉంటదనమాట. ఇద్దరు ఎళ్లి డేంజర్ జోన్‌లో నుంచుంటారు. కానీ నైనిక ఒక మాట అంటది బ్లాక్ చేసిందామె అని. అది ఎవరినో కాదు ప్రేరణ అని. సో, ప్రేరణ డోంట్ సే దట్ నైనిక నేను నిన్ను ఎలా బ్లాక్ చేస్తాను? అంత గేమ్‌లో నేను నిన్ను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటానా? అది చాలా రాంగ్ స్టేట్‌మెంట్ అన్నట్టు చెప్తా ఉంటది. రాండమ్ నాన్‌సెన్స్ అంటే దేర్ ఈస్ నో నాన్‌సెన్స్ అని చెప్తా ఉంటదనమాట. చూజ్ యువర్ వర్డ్స్ కరెక్ట్‌లీ అంటే ఇట్ ఈజ్ అన్నట్టు ప్రేరణ అంటదనమాట. యాక్చువల్‌గా నేను బ్లాక్ చేసుంటే విష్ణుప్రియ చేతిలో ప్రేరణ ఉంది కదా! సో, విష్ణుప్రియని ముందే పంపించేసేదాన్ని. నేనెందుకు చేస్తానన్నట్టు మాట్లాడుతుంది. నైనిక కావాలని గొడవలు పెట్టుకోవడం, కొంచెం ఎందుకో ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఆమె కంటెంట్ లేదు అన్నప్పటి నుంచి. నిఖిల్ దగ్గరికెళ్ళి నిఖిల్ మాటలేమో వీళ్ళకి చెప్తది. అండ్ ప్రేరణ ఇలా ప్రేరణని నిఖిల్ గ్రూప్ చేసుకుంది. ప్రేరణ ఆడాలన్నట్టుగా అన్న విషయాన్ని అని సీతతో మాట్లాడింది, ప్రేరణతో మాట్లాడింది, నిఖిల్‌తో మాట్లాడింది. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి, ఇంకోళ్ళు చెప్పింది ఇంకోళ్ళకి అలా మార్చి చెప్పింది. వీళ్ళిద్దరూ కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది. సరే ఇంక కామ్ డౌన్ అవుతారు. ఇంకా యష్మి చెప్పండి బాబు అంటే ప్రేరణ మొదలెడుతుంది. నేను ఎప్పటినుంచో ట్రై చేస్తున్నా చీఫ్ అవ్వాలని. ప్రతి వీక్ నేను చీఫ్ అవ్వడానికి రెడీగానే ఉన్నా. ఐ థింక్ ప్రతీదీ నేను అనలైజ్ చేసుకోగలను. నేను అన్ని పనులు చేయగలను. నేను బాగా మంచి చీఫ్‌ని అవ్వగలను అని చెప్తుంది ఇక్కడ ప్రేరణ. కానీ ఇక్కడ నొక్కి పట్టి ఒక పాయింట్ చెప్పింది. నేను ప్రతి వారం చీఫ్ అవ్వాలనుకునే వెయిట్ చేస్తున్నాను అని. అంటే విష్ణుప్రియ లాస్ట్ వీక్ వరకు చీఫ్ అవ్వడానికి వద్దనుకుంది. ఈ వారమే పార్టిసిపేట్ చేస్తుంది. నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నానని. ఏంటి నాగార్జున గారు తిట్టిన తర్వాత. సరే అది పక్కన పెడితే
ప్రేరణ అది బానే ఉంది. నేనెప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను అనేది కొంచెం హైలైట్ చేసింది. విష్ణుప్రియ చూడండిక్కడ. ఎప్పటినుంచో నేను రెడీగా లేననుకున్నాను. కానీ ఆరో వారం సిక్స్త్ వీక్ అయిన ఇప్పుడు 6 అంటే లక్కీ నంబర్ అంట. ఇప్పుడే ఈ వారం నుంచే చీఫ్ అవ్వాలని అనుకుంటుందంట. సో, చీఫ్ అవ్వడం అంటే అన్నీ హ్యాండిల్ చేయడం, హౌస్‌ని అండ్ పనుల్ని అన్నిటిని బ్యాలెన్స్‌డ్‌గా చేయగలదని నేను అనుకుంటున్నాను. స్ట్రాంగ్‌గా నమ్ముతున్నాను అన్నట్టు చెప్తది. నేను ఇద్దరు గేమ్స్ చూసాను. ఇప్పుడు 8 మెంబర్స్ ఒకటే చీఫ్ అవ్వబోతున్నారు. సో, అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. వాయిస్ ఔట్ చేయాలి. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పాలి. గేమ్స్ ఎవరు ఎలా ఆడాలో కూడా చెప్పాలి. అన్నిటికి ప్రేరణ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్‌లో కూడా బాటమ్ 2లో చీఫ్ అవ్వడానికి తనే ఉంది. కాబట్టి నేను ప్రేరణకి ఇచ్చేస్తున్నాను. సో, నెక్స్ట్ నైనిక లేట్‌గా ఎళ్తది. నైనిక చేతిలో సీత ఉంటది. ఇటు లాస్ట్ టైమ్ విష్ణుప్రియ ఓడిపోయింది కాబట్టి, ఇప్పుడు విష్ణుప్రియ సంచాలక్. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అంటే అక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే తనకి. సో, అదనమాట ప్రాబ్లము. నైనిక వచ్చేసి నాకు బాగా అన్నీ తెలిసొచ్చినియి ఈ పాయింట్‌లో. నా మీద చాలా ఇవి పడ్డాయి. అంటే నిందలు పడ్డాయి. సో, దాని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో, ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్‌గా మారాను అన్నట్టుగా నైనిక చెప్తది. ఇటువైపు సీత వచ్చి నేను ఆల్రెడీ క్లా ఆహ్, చే చీఫ్‌గా కంటిన్యూ అవుతున్నాను. నైనిక ఎన్ని రోజులు చీఫ్‌గా ఉందో నేను ఈక్వల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నాను. సో, వైల్డ్ కార్డ్స్‌కి నేను ధీటుగా నిలబడగలను. ఏ తుఫాన్ ఉందో దాన్ని ఆపగలను. సో, నేను చీఫ్‌గా ఇంక రెడీగా ఉన్నాను. ఇంక మీ డెసిషన్‌కి వదిలేస్తున్నా అని చెప్తది. సో, విష్ణుప్రియ ఇంక మాట్లాడుతది. నేను దగ్గరుండి మీ ఇద్దరిని చూసాను మెంబర్‌గా. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే నైనిక ద్వారా ఎళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాలెన్స్‌డ్ ఉంది. ఎమోషనల్‌గా లేకుండా ఎంతవరకు కావాలో అంతవరకే అన్నట్టు అన్ని విషయాల్లో నైనికకు బాగా తెలుసు. సో, నువ్వైతే కొంచెం ఎమోషన్ తీసుకొని అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న విషయంలో కొంచెం తప్పు చేశావు. ఆ ధోరణిలో ఉండి కొన్ని ఇగ్నోర్ చేశావని నాకనిపించింది. సీత ఏమో నువ్వనే దాని ప్రకారం నేను అందరికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్ప, అందరిని గేమ్ ఆడనివ్వడం తప్ప అని అడుగుతది. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు నైనిక ఇంకొంచెం బెటర్‌గా పనిచేస్తదని నా ఉద్దేశం అన్నట్టుగా అంటే ఓకే. సీత కూడా గివ్ అప్ ఇచ్చేస్తది. నైనిక కంగ్రాట్స్ అమ్మా అంటది. సో, ఈ రౌండ్‌లో నైనిక పప్పిని నైనికనే తీసుకొస్తది. అది రూల్స్‌కి అగైనెస్ట్. సో, ఔట్ అయిపోయినట్టు కాబట్టి ఇప్పుడు సంచాలకుగా నైనిక చేస్తది. అసలిక్కడ ఒక సిట్యుయేషన్ జరిగింది. అసలు ప్రోమో చూసి అందరూ ఏమనుకున్నారో దానికి అపోజిట్‌లో జరిగింది. ఏమన్నా కట్ చేసారా బిగ్ బాస్ అసల? ఏమైందంటే ఇక్కడ నుంచి ఏయ్ మనీ అని తమిళ్ సినిమాల్లో గనక విలన్లు అరుస్తారు కదా! లేడీ విలన్లు అలా అరిచి నేను నీకు పిచ్చింగ్ చేస్తూ ఎంత మంచి మాటలు చెప్తే నువ్వు నన్ను తీసేస్తావు గదా! చూస్తానురా అన్నట్టు అంటది. మళ్ళీ నీకు మాట్లాడుకోవడానికి నీకు మాట్లాడుకోవడానికి ఎంత సాఫ్ట్‌గా మాట్లాడి, చిన్నగా మాట్లాడి ఛాన్స్ కూడా ఇచ్చాను కదరా! అన్నట్టంటది. డల్‌గా అయిపోయి తల కింద దించుతాడు ప్రోమో‌లోలాగా. ఇంతకీ మనమేమనుకున్నాం ఇంత లేడీ విలన్‌లా గై గై అంటుందనుకున్నామా? ఏమైందప్పుడు తర్వాత మనం లైవ్‌లో చూస్తే ఆమె ముందుకొచ్చి, కిందకొచ్చి "ఏమైందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు?" అని ఒక ఫ్రెండ్‌లాగా యష్మి పాపం కన్వర్జేషన్ మొదలుపెడతదనమాట. అలా ఇచ్చాడు ట్విస్ట్ ప్రోమోలో బిగ్ బాస్. ఇప్పుడు ఎందుకురా ఏడుస్తున్నావు అని చెప్పి పెద్ద జంప్ చేసి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటది. వాళ్ళ ఇలా అలా తీసేసరికి ఇద్దరు అలా తీసేసరికి నాకు బాధేసింది. అంటే ఏంటి 2 తీసేసేది అంటే మార్నింగ్ మీరు మంచిగా మాట్లాడారు కదా! అప్పుడు మీరు ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాను. మళ్ళీ మొదలెట్టాడు ఈ గేమ్. యష్మి కన్నీళ్ళు కూడా పెట్టుకుంటది. తుడుచుకుంటదేంటో. మరి ఆమె నిజంగా ఏడ్చిందో, ఆ ఏడుపు చూసి ఏడుపొచ్చిందో తెలీదు. ఇక్కడ మూడెందుకలా అయిందనేది చెప్తున్నాడనమాట. ఇక్కడేమో పృథ్వీ ఏమో నాకివ్వలేదు. తీసేసాడు. ఇటువైపు వచ్చేసి వీళ్ళు నాకు హెల్ప్ చేయలేదు. ఆ 2 కొంచెం ట్రిగ్గర్ అయ్యి, అలా అయ్యి కార్నర్ చేస్తున్నారన్న ఫీలింగొచ్చిందిరా. అంటే అరే! నేను అదే పొజిషన్‌లో ఉన్నాను గదా! మరి నేను గూడా ఔట్ అయిపోయాను గదా! అప్పుడు నన్ను గూడా తీసేసారు గదా వీళ్ళు. నేనెందుకు ఫీల్ అవ్వలేదురా అంటే, "నువ్వు నీ అంత స్ట్రాంగ్‌గా నేను ఉండలేను" అంటున్నాడు మణికంఠ. మోటివ్‌గా తీసుకోవాలిరా నాలాగే. అర్థం చేసుకో అన్నట్టుగా అంటే అదంటే ఇష్టం రా అసలు కనెక్షన్ లేకుండా మాట్లాడేస్తాడు. అంటే తనకు కావాల్సినయి అలా జరిగిపోవాలి. రోబోట్‌లాగా అలా జరిగిపోవాలి. తనంటే ఇష్టం రా అని చెప్పి సీత వైపు చూసి ఇలా వంగుతూ చెప్తాడనమాట. ఇప్పుడు సీత వచ్చి బతిమిలాడాలి అది. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ నెగెటివ్ అవుతానో, సీత మీద అలా అరిచాను కదా! లేనిపోనియన్ని. కార్నర్ చేస్తున్నానని అసలు అన్యం పుణ్యం లేనివన్నీ ఏసేసాడు కదా మీద. మళ్ళీ కొంచెం రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ సీత వచ్చి ఇప్పుడు ఈయన్ని బతిమిలాడాలి. అలాగే వస్తది. ఈయన ఏదనుకుంటాడో అది చేపించుకుంటాడు. సో, అలాగే సీత నడుచుకుంటా వచ్చి అండ్ ఇంక సీత వస్తది కదా! నువ్వు నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అనుకున్నానురా. కానీ నేనేం అంటలేదు. నువ్వు నైనిక హెల్ప్ చేయడమే కరెక్టు. అంటే సీత అంటది, "నేను నైనిక హెల్ప్ చేయాలని కూడా అనుకోలేదురా బాబు. నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టేసి నువ్వు దీన్ని బ్యాడ్ చేస్తున్నావు.
అన్నట్టుగా అంటే కళ్ళు తుడుచుకో నువ్వు ముందంటే తుడుచుకుంటా ఉంటాడు. ఇంతలోకి నబీల్ జోక్ కూడా ఏస్తాడు. అవసరమైతే బాత్రూమ్‌లోకి కూడా పోండి మీరంటాడు. ఇంతకి మణికంఠ నువ్వు ఏం రాంగ్‌గా తీసుకోవద్దంటే చెయ్యి మీద ఇలా ఏసి సీత వదిలేయ్ వదిలేయ్ స్పోర్టివ్‌గా తీసుకో నువ్వు అది ఇది అంటా ఉంటది. గేమ్ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు. ఇంకో రౌండు. ఆహ్, సో, అంతటితో ఎపిసోడ్ అయిపోద్ది. ఇక్కడ ఫుల్లు మణికంఠ అయితే ఫుల్లు మ్యానిపులేటివ్ అనమాట. ఎవరిని ఎలాగ జోకర్‌లాగా చేసి ఆడుకోవాలో మణికంఠకు బాగా తెలుసు. తను ఒక సిట్యుయేషన్ అయిపోగొడతాడు. తన మూడ్‌తో ఏదో లాగిచ్చేస్తాడు. తర్వాత మాత్రం సారీ అంటాడు. ఏడ్చేసి ఎమోషనల్ అయిపోయి నా తప్పేమీ లేదు. నాకు ఆ టైంలో అలా అనిపిచ్చింది అంటాడు. ఎవరైతే ఎఫెక్ట్ కాబడ్డారో అతని చేత వాళ్ళే వచ్చి బతిమిలాడిస్తారు ఈయన్ని. ఫస్ట్ నుంచి ఈయన గేమ్ అలానే కొనసాగుతుంది. రష్మి చూసారా? అరేయ్! మణికంఠ అంటూ స్టార్ట్ చేసింది. ఏదేదో గనక తమిళ్‌లో విలన్స్ ఉంటారు గదా! వచ్చి రాని తెలుగులో ఆ టైప్‌లో వార్నింగ్ ఇచ్చింది. ఇంతలోకి వలవల ఏడ్చాడు తలదించుకొని. గబక్కన ఏంటి మంకీ జంప్ చేసినట్టుగా అక్కడి నుంచి దూకి ఎందుకురా ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏమైందిరా? అని యష్మి చేత కూడా బతిమిలాడించుకున్నాడు ఆఖరికి. అదనమాట. మణికంఠ అయితే ఇక్కడ ఖచ్చితంగా కన్నింగ్ ప్లేయరే. ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ యష్మి గూడా ఇందాక ఏడ్చింది కన్నింగ్ ఏడుపే అది గూడా. పృథ్వీ గూడా కన్నింగ్ ఏడిపేండి. తనకెక్కడ బ్యాడ్ అవుతుందో పృథ్వీ తనకు బ్యాడ్ అవుతుందని ఏడుపు కంటే చీఫ్ ఎక్కడ చేజారిపోతుందో, ఇంత దగ్గరగా వచ్చి ఇప్పుడు గూడా చే జే జే చేజారిపోతుంది. ఒక లేడీ అయిన యష్మి ఏడుస్తుంది. ఇంక నాకెవరిస్తారనుకున్నాడో ఏమో! ఆ అమ్మాయితో అలా పోట్లాడడం అదంతా ఏంటి నా కర్మ ఏంటిరా బాబు అనుకోని పృథ్వీ ఏడ్చాడు. కానీ యష్మి మాత్రం ఫుల్ ఫేక్ ఏడుపు అదైతే. అసలు ఏడుపులానే లేదు. అదేదో కోడి కక్కరిచ్చినట్టుగా కెక్ కెక్ అనుకుంటా ఏడ్చింది. సీత అయితే ఫుల్ సైకోయిజం, విలనిజం ఏమో బయటికి తెస్తుంది. ఫుల్ అయితే ఫుల్లు. ఇక్కడ మణికంఠని ఏదేదో తిట్టేద్దాం అనుకుంది. మళ్ళీ ఎక్కడ బ్యాడ్ అవుతానో అని చెప్పి మణికంఠని చూపులతోనే వదిలేసిందన్నమాట. "నువ్వు ఆగు. నువ్వు ఏదో ప్లే చేస్తున్నావు. నువ్వు ఆపేసేయ్" అని. ఇప్పుడు కొంచెం పైకి బానే ఉంది. ఎనకాల ఖచ్చితంగా మణికంఠ గురించి ఇది అయిపోయాక బ్యాక్ పిచ్చింగ్ అయితే మొదలెడతది. అసలు ఆడు చూసావా కార్నర్ చేస్తున్నాడని ఇలానే గేమ్ ఆడేస్తున్నాడు ఫస్ట్ నుంచి అది ఇది అని మొదలెడతదిక. అంతా అయిపోయి అంతా అరిచేసిన తర్వాత ఇప్పుడు సీతను పక్కకు తీసుకెళ్ళి నన్నేమి రాంగ్‌గా అనుకోకు అన్నట్టు చెప్తున్నాడు మణికంఠ. ఇది వాట్ టైప్ ఆఫ్ గేమ్ అని అనుకోవాలి. ఆడియన్స్‌కే వదిలేయాలి ఇక మనం. ప్రతి ఒక్కళ్ళలోనూ కొన్ని లోపాలుంటాయి. కానీ గేమర్‌గా 90% ఆడే వాళ్ళనైనా కన్సిడర్ చేయాలి కాబట్టి మణికంఠ అయితే కంపల్సరీగా ఈ ఇలా కార్నర్ చేస్తున్నారు అంటే ఇక ఎక్కడ ఓట్లేసేస్తారో, ఇంక ఇలా అయినా కలిసొస్తదేమో అన్న ఫీలింగ్‌లో కొన్ని కొన్ని సార్లు ఉంటది. తర్వాత ఎక్కడ బ్యాడ్ అవుతున్నానో మళ్ళీ రియలైజేషన్ వచ్చేస్తది. ఇన్ని మైండ్ సెట్లు బ్రెయిన్‌లో ఉండడం వల్ల కొంచెం అయితే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ టాస్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది లైవ్‌లో. అండ్ లైవ్‌లో వచ్చేసి వీళ్ళిద్దరికి ఎవరికి నబీల్ ఆఖరికి నబీల్ ఒక్కడుంటాడంట. నబీల్ అండ్ ఆహ్, పృథ్వీకి గేమ్ జరుగుతది. టాస్క్ జరుగుతది. యాక్చువల్‌గా ప్రేరణ అండ్ నబీల్ మిగిలితే వాళ్ళలో పృథ్వీ నబీల్‌ని చూజ్ చేసుకుంటాడంట. ప్రేరణ ఎఫర్ట్ కంటే నబీల్ ఎఫర్ట్ ఎక్కువుంది చీఫ్ అవ్వడంలో. అంటే గేమ్ చాలా ఆడి గెలిచాడు. సో, ఎఫర్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది గదా! అందుకని నబీల్‌ని చూజ్ చేసుకున్నాడంట. అసలు ఇక్కడ హానెస్ట్‌గా చూజ్ చేసుకున్నాడని చెప్పాలి. ఆహ్, పృథ్వీ అయితే. సో, కాకపోతే ఇక్కడ ఒకటి బెడిసి కొట్టిందేంటంటే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్‌లో నబీల్ విన్ అవ్వడం జరిగింది. అక్కడ బెడిసి కొట్టిందంట. ఇంతవరకు హానెస్ట్‌గానే ఉన్నాడు పృథ్వీ. సో, మనం ఏం చేయలేం. లాస్ట్‌లో ఇంకా నబీల్‌కి అలా లక్ కుదిరింది. సో, అందరికి చీఫ్‌గా నబీల్ ఉన్నాడు. ఫస్ట్ నుంచి ఓకే గైస్ ఇది ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ మిడ్‌నైట్ లైవ్‌లో కలుద్దాం. అండ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ గైస్.